రైట్ ఈ అవర్ లో అత్యంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ వివాహం చేసుకున్నారు. ఎస్, కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వాళ్ళ పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరూ కూడా 3 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాజ్ నిడమోరు దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత కీలక పాత్రలో కూడా నటించారు. ఆ సమయంలోనే రాజ్తో సమంత ప్రేమలో పడ్డారు. ఇక ఇవాళ జరిగిన పెళ్లికి సినీ ప్రముఖులు ఎవరిని కూడా సమంత ఆహ్వానించలేదు. చాలా సాదా సీదాగా ఈషా ఫౌండేషన్లో లింగ భైరవి ఆలయంలో రాజ్ సమంత పెళ్లి జరిగింది. గతంలో హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత తర్వాత విడాకులు తీసుకున్నారు. గతంలో శ్యామ్లీని పెళ్లి చేసుకున్న రాజ్ ఆమెకు విడాకులిచ్చి ఇప్పుడు సమంతని పెళ్లి చేసుకున్నారు. ఇక ఇద్దరికి కూడా ఇది 2వ వివాహమే. మొత్తానికి సమంత అనారోగ్యంగా కూడా చాలాగా వైరల్ అయ్యారు. ఆమె ఇమ్యూనిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి టైంలో కూడా రాజ్ ఆమెకు అండగా నిలిచారు అని అంటూ చాలాసార్లు పోస్ట్ కూడా పెట్టింది సమంత. ప్రస్తుతం 3 ఏళ్లుగా డేటింగ్లో ఉన్న ఇద్దరు ఈరోజు ఒకటయ్యారు. ఈషా ఫౌండేషన్లో ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అతి కొద్ది మంది, చాలా తక్కువ మందిని, అత్యంత సన్నిహితులని మాత్రమే ఈ ఫంక్షన్కి, ఈ మ్యారేజ్కి పిలిచినట్టుగా తెలుస్తోంది. ఎస్, అత్యంత పెద్ద బ్రేకింగ్ న్యూస్. రాజ్ అండ్ సమంత ఒక్కటయ్యారు. గత 3 ఏళ్లుగా వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు. చాలాసార్లు ఇద్దరు కలిసే కనిపించారు. అయితే ప్రస్తుతం సమంత చాలా బాహాటంగానే తమ ఇద్దరు రిలేషన్లో ఉన్నట్టుగా కూడా ఒప్పుకున్నారు. ప్రస్తుతం అయితే పెళ్లి జరిగిపోయింది. ఇవాళ ఈషా ఫౌండేషన్లో ఇదే బ్రేకింగ్ న్యూస్. సమంత రాజ్ని పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కేవలం అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ సమక్షంలోనే పెళ్లి జరిగింది. ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఈ పెళ్లికి హాజరు కాలేదు. గత 3 ఏళ్లుగా ఇద్దరు కలిసే ఉంటున్నారు. తన భావాలకు అత్యంత గౌరవం ఇస్తాడు రాజ్ అంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది సమంత. రాజ్ దర్శకుడు నిడమోరు మనకు తెలుసు, ఫ్యామిలీ మ్యాన్ 2 నిర్మించారు. దాంట్లో అత్యంత కీలకంగా నటించింది సమంత. స్ట్రాంగ్ పాత్ర కూడా చేసింది సమంత. ఆ టైంలోనే ఇద్దరి ఒక్కటయ్యారు, ప్రేమలో పడ్డారు అని చెప్పి ఇండస్ట్రీలో అయితే ఆ టాక్ని కంటిన్యూ చేస్తూ గత 3 ఏళ్లుగా ఇద్దరు కలిసే ఉంటూ ఉన్నారు. దానికి సంబంధించిన పోస్టులు కూడా చాలా సందర్భాల్లో పోస్ట్ చేస్తూ వచ్చింది సమంత. మొత్తానికి ఇవాళ రాజ్ అలాగే సమంత ఒకటయ్యారు. ఈషా ఫౌండేషన్లోని ఒక ఆలయంలో ఇద్దరు చాలా సాదా సీదాగా పెళ్లి చేసుకున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్. సినీ ప్రముఖులనైతే ఎవరిని కూడా సమంత పిలవలేదు. రైట్, మై ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు అశోక్. ఇవాళ ఉదయం వాళ్ళు పెట్టుకున్న ముహూర్తానికి ఇషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి ఆలయంలో వీళ్ళిద్దరూ కూడా ఒక్కటయ్యారు. ఇద్దరికి కూడా 2వ పెళ్లి. సమంత గతంలో నాగ చైతన్యం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య మరొక మహిళని పెళ్లి కూడా చేసుకున్నారు. సో ఇప్పుడు రాజ్ నిడమోరుకి గతంలో శ్యామలితో వివాహం అయింది. సో పిల్లలు ఉన్నారా లేదా అనేది మనకైతే క్లారిటీ లేదు, కానీ వాళ్ళిద్దరూ మనస్పర్ధల కారణంగా వాళ్ళు కూడా విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. సో ఇద్దరికి కూడా ఇప్పుడు సమంతకి అండ్ రాజ్ నిడమోరు ఇద్దరికి కూడా 2వ పెళ్లి. సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల్ని ఎవరిని కూడా పిలవలేదు ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం. ఒకవేళ సాయంత్రం ఏమైనా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు కానీ ఫొటోస్ కానీ సమంత రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా గుట్టుగా, చాలా సాదాసీదాగా వివాహం చేసుకుంది. ఎందుకంటే ఇద్దరికి 2వ పెళ్లి కావటం, ఈ సమంత పెళ్లి గురించి రకరకాల కామెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో విడాకులు తీసుకున్నప్పుడు కూడా నాగ చైతన్య కంటే కూడా సమంతనే సొసైటీ ఎక్కువగా బ్లేమ్ చేసింది, మహిళ కాబట్టి. సో ఇప్పుడు నాగ చైతన్య 2వ పెళ్లి చేసుకుంటే సొసైటీ పెద్దగా పట్టించుకోలేదు, కానీ సమంత 2వ పెళ్లి చేసుకుంటే మాత్రం రకరకాల కామెంట్స్ ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవిడ తన పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా, ఇంత పాపులర్ హీరోయిన్ అయినప్పటికీ కూడా చాలా గుట్టుగా అతి కొద్ది మంది సమక్షంలో, అది కూడా కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్లో. ఎందుకంటే రెగ్యులర్గా ఆవిడ సద్గురు శిష్యురాలు. ఇషా ఫౌండేషన్లో జరిగే అనేక కార్యక్రమాలకి
సమంత రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటారు. సద్గురు బోధనలకి ఆకర్షితురాలు కూడా అయ్యారు. రెగ్యులర్గా చాలా కాలం ఇషా ఫౌండేషన్లోనే ఎక్కువ సమయం సమంత గడుపుతూ ఉంటారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొంత డిప్రెషన్ కూడా లోనై ఆమెకు హెల్త్ కూడా పాడైంది, నానా రకాలుగా ఇబ్బంది అయింది. గతంలో కూడా ఆమె అనేక వీడియోలు తన హెల్త్ గురించి రిలీజ్ చేసింది. కనీసం తన కదలలేని స్థితిలో ఉన్నానని, తన ఇన్ని జబ్బులు తనకు వచ్చాయని కూడా తన ఆవేదన చెప్పే ప్రయత్నం గతంలో చేసింది. అందుకని తనకి ఇష్టమైన కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్లోనే లింగభైరవి ఆలయంలోనే రాజు నిడుమోరుతో వివాహం జరిగింది. రాజు నిడుమోరు పెద్ద పాపులర్ కాదు. నిజానికి ఎవరు ఈ రాజు నిడుమోరు అని చెక్ చేస్తే ఆయన మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, తెలుగువాడు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అతను రాజ్ డీకే అనే మరొక వ్యక్తితో కలిసి వీళ్ళిద్దరి డైరెక్షన్లో ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక వెబ్ సిరీస్ని రూపొందించారు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 3 నడుస్తుంది. సో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 నడుస్తుంది. ఇందులో ఫ్యామిలీ మ్యాన్ 2 అంటే సీజన్ 2లో సమంత నటించారు. పర్టికులర్గా శ్రీలంకకి సంబంధించిన ఎల్టీటీ సభ్యురాలుగా టైగర్ ప్రభాకరన్ శిష్యురాలి పాత్రలో సమంత పోషించారు. చాలా కీ రోల్ అది. సో ఆ సందర్భంలోనే రాజు నిడుమోరుతో సమంతకు పరిచయం, ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం. గత 3 ఏళ్లుగా వీళ్ళిద్దరు కూడా డేటింగ్లో ఉన్నారు. సో ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలోనే నాగ చైతన్యకు అండ్ సమంతకు మధ్య విభేదాలు తల ఎత్తే అన్న బయట కొన్ని చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే ఆ వెబ్ సిరీస్ చేయొద్దని నాగ చైతన్య పట్టుబట్టాడు. అయినా కూడా సమంత చేస్తాను, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది, తనకిచ్చిన రోల్ కూడా అతి ముఖ్యమైంది కాబట్టి నేను చేయాల్సిందే నేను పట్టుబట్టారు. అయితే ఆ రోల్ అనేది ఎల్టీటీ ప్రభాకరన్ శిష్యురాలి పాత్రలో పోషించారు. చాలా అగ్రెసివ్ రోల్ అది. సో అదంతా బాగానే ఉంది, కానీ కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. కొన్ని చాలా అభ్యంతరకరంగా ఉంటాయి అందులో సమంతకు సంబంధించినవి. దానికి తోడు అదే సమయంలో సూపర్ డీలక్స్ అనే మరొక సినిమా కూడా వచ్చింది. సూపర్ డీలక్స్ సినిమాలో కూడా ఆమె పోషించిన ఒక పాత్ర పట్ల నాగ చైతన్య అండ్ వీళ్ళ ఫ్యామిలీ కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొంచెం అభ్యంతరకరంగా ఉన్న సీన్లలో ఆమె నటించింది అని వాళ్ళు కొంత బయట అయితే చర్చ జరిగింది. దీన్ని నాగ చైతన్య ఫ్యామిలీ బయటకు ఓకే చేయలేదు, కానీ సో ఇంటర్నల్గా జరిగిన చర్చ. సో ఈ ఫ్యామిలీ మ్యాన్ 2తోనే ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తడం, వాళ్ళిద్దరు విడాకులు తీసుకునే వరకు వెళ్ళిందని, అదే సమయంలో డైరెక్టర్ రాజుతో ఈవిడికి ప్రేమ చిగురించడం, వాళ్ళిద్దరు కూడా డేటింగ్లో గత 3 ఏళ్ళుగా ఉంటాం. గత 3 ఏళ్ళుగా కూడా ఆవిడ కొంత సైన్ ఇస్తూ వచ్చింది. రాజుతో తన స్నేహం ప్రేమాయడం పెళ్లి దిశగా సాగుతుందన్న సంకేతాలని సమంత ఇస్తూ వచ్చింది. గతంలో ఒక ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కూడా రాజు ఒక సీట్లో కూర్చుంటే పక్క సీట్లో సమంత కూర్చుని ఈమె అతని ఒడిలో తలబెట్టుకుని ఉన్న ఫోటోలు కొన్ని రిలీజ్ చేయటం, అప్పుడు కూడా సంకేతాలు అంటే రాజుకి సమంతకి మధ్య ఏదో నడుస్తుంది, వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందన్న ప్రచారం కూడా సాగింది ఆమె ఇచ్చిన ఇండికేషన్తోనే. ఆ తర్వాత కూడా రీసెంట్గా ఒక తమిళ సినిమా ప్రారంభంలో బంగారం అనే తమిళ సినిమా ఓపెనింగ్లో కూడా ఆమె నందిని రెడ్డితో పాటు ఆ పూజా కార్యక్రమంలో రాజు నిడుమోరుతో కలిసి కూర్చుని పూజలో పాల్గొన్నారు. అయితే తమ ఇన్స్టాలో మాత్రం కేవలం తాను ఒక్కదాన్ని కూర్చున్న ఫోటోలు మాత్రమే షేర్ చేసుకున్నారు తప్ప రాజు నిడుమోరుతో కలిసి పూజ చేసిన వీడియోస్ ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. కానీ ఆ తర్వాత ఆ బంగారం సినిమా సిబ్బంది దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తున్నారు. అది నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా ఆ వీడియోస్ మనకు కనిపిస్తున్నాయి, కానీ నిజానికి అది సినిమా ఓపెనింగ్కి సంబంధించిన ఒక పూజా కార్యక్రమం. ఆ పూజా కార్యక్రమంలో ఆ రోజు కూర్చున్న వీడియోలు బయట ఇప్పుడు ఇదే పెళ్ళి అన్నట్టుగా బాగా అడావుట్ చేస్తున్నారు. అంటే ఆ ఫోటోలు పెట్టడం కానీ, ఈ విధంగా సినిమా ఓపెనింగ్లకి రాజు నిడుమోరుతో కలిసి వెళ్ళటం కానీ ఈ రకమైన సంకేతంగా భవిష్యత్తులో మేమిద్దరం కలిసి ఉండబోతున్నాం, కలిసి కాపురం ఒకటవబోతున్నాం అన్న ఒక సంకేతాన్ని సమంత ముందుగానే ఇస్తూ వచ్చింది. సో అన్నట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం అదే రాజుతో ఆమె పెళ్లి చేసుకున్నారు. ఒక తెలుగు వ్యక్తిని, ఆల్రెడీ ఒక తెలుగు వ్యక్తితో సమంతకు విడాకులయ్యాయి. మళ్ళీ కూడా రెండో వ్యక్తి కూడా తెలుగు. బేసిక్గా సమంతది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మహిళ. సో ఆవిడ ఇద్దరు తెలుగు వాళ్ళని ప్రస్తుతం పెళ్లి చేసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రెండో పెళ్లి కూడా తెలుగు వ్యక్తి. ఇందాక నేను చెప్పినట్టుగా నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి రాజు, మరొక వ్యక్తి రాజ్ డీకే. వీళ్ళిద్దరూ కలిసి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అనేది రూపొందించారు. దాంతోనే వాళ్ళు పాపులర్ అయ్యారు. నిజానికి అంతకుముందు రాజు నిడుమోరు పెద్దగా సినిమాలు తీసింది లేదు, ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరికి పాపులారిటీ లేదు. 1-2 షార్ట్ ఫిల్మ్లు తీశారు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అనేది విపరీతమైన పాపులారిటీ అతనికి తెచ్చిపెట్టింది. సో అందులోనే సమంత నటించేలా ఒప్పించగలిగాడు. ఆ తర్వాత సమంతని ప్రేమించి ఇప్పుడు
పెళ్లి అయితే చేసుకుంటున్నారు. అశోక్ ఎప్పుడైతే తను చాలా లోలో ఉందో అంటే నాగ చైతన్యతో విడిపోయిన సందర్భం కావచ్చు, లేకపోతే మయోసైనటిస్తో బాధపడుతున్న సందర్భంలో రాజ్ చాలా మోరల్ సపోర్ట్ చేశారు. అలాగే తన మోరల్ సపోర్ట్ని బూస్ట్ చేశారని చెప్పి ఇండైరెక్ట్గా కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా చెప్పింది. మొత్తానికి ఇద్దరు ఒక్కటయ్యారు. అండ్ మీరు అన్నట్టుగా పబ్లిక్ ఫిగర్, పబ్లిక్లో ఉన్నప్పుడు హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, కానీ హీరోయిన్స్ మీద ఎక్కువగా పోక్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం, కంపారిజన్స్ ఎక్కువ చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటారు. దీని మీద కూడా కొంచెం ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా. అంటే ఆడవారి విషయంలో సొసైటీ రిసీవ్ చేసుకునే తీరు వేరుగా ఉంటుంది, మగవాళ్ళ విషయంలో రిసీవ్ చేసుకునే తీరు వేరుగా ఉంటుంది. నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు ఈ హడావుడి హంగామా ఉండదు. కానీ ఇప్పుడు సమంత పెళ్లి చేసుకోగానే అది నాగ చైతన్య అభిమానులు కావచ్చు, నాగార్జున అభిమానులు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా విపరీతంగా నెగిటివ్గా ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో రాజు నిడుమోరు సమంత కలిసి ఫోటోలు రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే రకమైన ట్రోలింగ్ సమంత మీద విపరీతంగా సాగింది. అంటే మహిళ కాబట్టి ఆమె రెండో పెళ్లి చేసుకుంటుంది అనగానే ఏదో కొత్తగా వింతగా ఆశ్చర్యంగా చూసే కల్చర్ మన సాంప్రదాయంలోనే ఉంది. సో ఇక్కడ కూడా సమంతనే ఎక్కువ మంది తప్పుపడుతూ ఉంటారు, కానీ ఆవిడ జీవితం ఆవిడది, ఆవిడ వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఆవిడకు ఉంటుంది. సో పైగా విడాకులు తీసుకున్న తర్వాత ఆ మహిళ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని తప్పు పట్టచ్చు. కానీ సో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య వేరే యువతని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. శోభిత ధూళిపాళ్ళని నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నాగ చైతన్య ఎవరు కూడా ట్రోల్ చేయలేదు, ఎవరు తప్పు పట్టట్లా. కానీ సమంత రాజుతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది, డేటింగ్లో ఉందనగానే ఎందుకో విరుచుకుపడుతూ ఉన్నారు. ఇప్పుడు సమంత పెళ్లి చేసుకుంటుంది అనగానే సమంతకు రెండో పెళ్ళి అని ఆశ్చర్యంగా చూస్తుంటారు, కానీ నాగ చైతన్యకి రెండో పెళ్ళి అని ఎవరు కూడా ఇంతవరకు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు సమంత వ్యక్తిగతమైన జీవితం, ఆవిడ లైఫ్, ఆవిడ ఇష్టం, అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఎందుకు విడాకులు తీసుకున్నారనేది మనకు అనవసరం. ఆవిడ వ్యక్తిగతమైన జీవితం, ఆ కుటుంబంలో ఎన్ని విభేదాలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. అవన్నీ వాళ్ళు షేర్ చేసుకోవడం కూడా ఒప్పుకోలే. ఒక ఇంటర్వ్యూలో కూడా తన విడాకులకు సంబంధించి తాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనే అంశాన్ని కూడా సమంత చెప్పే ప్రయత్నం కొంత చేసింది. పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ కొన్ని ఇబ్బందులు పడ్డ వాస్తవం అని ఆవిడ చెప్పే ప్రయత్నం చేసింది. విడాకుల తర్వాత చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళినట్టుగా ఆ తర్వాత ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలు చూసినా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అనే 2-3 సినిమాలు కూడా చేసింది. ఆ సినిమాలు చేసిన సందర్భంలో ఆడియో ఫంక్షన్స్కి, సినిమా ప్రీ ప్రమోషన్ ఫంక్షన్స్ కూడా ఆవిడ అటెండ్ కాని పరిస్థితుల్లో కొన్ని వీడియోలు హాస్పిటల్ బెడ్ మీద నుంచి రిలీజ్ చేసింది. తనకు ఒక విచిత్రమైన వ్యాధి సోకిందని, తన శరీరం కనీసం కదలలేని స్థితిలోకి వచ్చేస్తుందని, తన స్కిన్ మీద రకరకాల సమస్యలు వచ్చాయంటూ ఆవిడ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసిన సందర్భంలో ఆవిడ తప్పుపట్టారు. కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే ఇలా అనారోగ్యంతో ఉన్నట్టుగా డ్రామాలు ఆడుతుంది అంటూ కొన్ని విమర్శలు ఆవిడ మీద చేశారు. సో ఇలా ఏంటంటే ఒక మహిళ రెండో పెళ్ళి, భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటుంది అంటే ఆమెను తప్పుపట్టే సొసైటీలోనే ఉన్నాం, కానీ ఆవిడ ఎందుకు చేసుకుంటుంది ఏంటనేది ఎవరు కూడా ఆలోచించరు. ఇది ఆవిడ వ్యక్తిగతమైన స్వేచ్ఛ. అది భారతదేశంలో భారతీయ పౌరురాలిగా ఆవిడకి రాజ్యాంగం ప్రకారం ఆవిడ కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం ఆవిడ లీగల్గా విడాకులు ఇచ్చింది, లీగల్గా మరొక పెళ్ళి ఇప్పుడు చేసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు వివాదం ఏంటంటే రాజ్ నిడుమోరు మొదటి భార్య శ్యామలీ డే ఆవిడ కొన్ని పోస్ట్ పెట్టింది. ఏంటంటే డెస్పరేట్ పీపుల్ డెస్పరేట్ థింగ్స్ అంటే ఈ విధంగా తొందరపాటు ఆత్రం ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారు అంటూ కొంత వెటకారంగా తన మాజీ భర్త గురించి ఆమె ఒక పోస్ట్ చేసింది. గతంలో కూడా ఆమె ఒక పోస్ట్ చేసింది. ఏదైతే సమంత, రాజ్ నిడుమోరు వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో రిలీజ్ అయిన సందర్భంలో కూడా చాలామంది నాకు కాల్ చేసి నా మీద విపరీతమైన సింపతి చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, అలాంటిది ఏం లేదు, ఎవరి జీవితం వారిది అంటూ గతంలో శ్యామలి కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. సో ఇప్పుడు కూడా డెస్పరేట్ పీపుల్ డెస్పరేట్ థింగ్స్ అంటూ ఈ విధంగా వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది. అయితే ఇక్కడ శ్యామలి, రాజుకు మధ్య విడాకులు అయ్యాయా లేదా అనేది ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వాల. రాజు ఎక్కడ కూడా ప్రకటించలేదు, శ్యామలి కూడా ఎక్కడ ప్రకటించలేదు. ఇంకా వివాదం నడుస్తోందా, నిజంగా విడాకులు తీసేసుకున్నారా? ఒకవేళ శ్యామలితో విడాకులు తీసుకుని ఇప్పుడు సమంతను లీగల్గా పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదు. కానీ శ్యామలికి విడాకులు ఇవ్వకుండా కనుక సమంతను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ ఇష్యూ బయటకు వస్తే శ్యామలి కోర్టుకు వెళ్తే ఇద్దరు బదనం అవుతారు. సో ఇదంతా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నారా, పక్కాగా విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారా అనేది పూర్తి స్థాయి క్లారిటీ లేదు. సో ఇప్పుడంతా గుట్టుగా పెళ్లి జరిగింది, కొద్దిమంది సమక్షంలో జరిగినట్టుగా తెలుస్తోంది. సో కాబట్టి సాయంత్రానికి సమంత కానీ రాజు కానీ వీళ్ళు ఏమన్నా ఫోటోలు లేదా వీడియోలు రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం వాళ్ళిద్దరికి విష్ చేయడం తప్ప ఇంకా ఏం చేసేది లేదు ప్రస్తుతం మీడియా అంతా కూడా.
రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సమంత రాజ్ ఒకటయ్యారు. రాజ్ నిడమోరు దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 అందరికీ గుర్తే ఉంటుంది. అందులో సమంత చాలా కీ రోల్ పోషించారు. ఎల్టీటీఈ నేపథ్యంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత యాక్షన్ చాలా సూపర్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కితాబిచ్చారు. అయితే ఆ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు అని చెప్పి తెలుస్తోంది. దాదాపుగా 3 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు ఇద్దరు. చాలా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇవాళ ఇషా ఫౌండేషన్లోని భైరవి ఆలయంలో, లింగ భైరవి ఆలయంలో ఇద్దరు కూడా ఒకటయ్యారు. సాయంత్రానికి దీని మీద ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం అయితే బాగా వైరల్గా మారుతోంది. దీంతో రాజ్ కోసం అలాగే సమంత కోసం ప్రతి ఒక్కరు కూడా గూగుల్ చేస్తూ ఉన్నారు, సర్చ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని తీస్తూ ఉన్నారు. కొద్ది మంది మాత్రమే, అతి సన్నిహితులు కొద్ది మందితో మాత్రమే తను పెళ్లి చేసుకున్నట్టుగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి వార్తలు. రాజ్ నిడమోరు సమంత పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో పెళ్లి జరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో మొత్తానికి ఒక న్యూ ఫ్యామిలీని ఇద్దరు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఎస్, అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ వివాహం చేసుకున్నారు. ఎస్, రాజ్ నిడమోరును వివాహం చేసుకున్నారు హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఇదే హల్చల్ చేస్తోంది వార్త. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఫొటోస్ అయితే అవి కాదు. ఎందుకంటే ఇది ఒక పూజా కార్యక్రమంలో, సినిమా ఓపెనింగ్ సందర్భంలో జరిగిన పూజకు సంబంధించింది. అవి కొంతమంది వైరల్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది అని చెప్పి మాత్రం కన్ఫర్మేషన్ వస్తోంది. వీళ్ళిద్దరు దాదాపుగా 3 ఏళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే చాలా సందర్భాల్లో మెడిటేషన్ చేస్తూ, యోగా చేస్తూ, కొన్ని సందర్భాల్లో తనతో కలిసి కనిపించిన ఫొటోస్లో కూడా రాజ్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అని అంటూ ఇండైరెక్ట్గా చాలా రోజుల నుంచి కూడా సమంత లీక్స్ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ లీక్స్ అన్నిటికీ కూడా ఎండ్ కార్డ్ వేస్తూ న్యూ ఫ్యామిలీని స్టార్ట్ చేశారు సమంత అండ్ రాజ్. మా ఫిలిం అనలిస్ట్ శ్రీపాల్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీపాల్, ఓవర్ టు యు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సుమతి, ఈ రోజైతే ఉదయం వివాహమైనట్టు తెలుస్తుంది. అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలోకి అయితే అడుగుపెట్టినట్టు సమాచారం. అయితే సోమవారం ఈ రోజు తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో సమంత రాజ్ నిడమూరు పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. అయితే పెళ్లిలో సమంత ఎర్రచీర కట్టుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా పెళ్లి విషయాన్ని, ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే 1:30 లేదా 2 గంటల మధ్యలో సోషల్ మీడియాలో ఆమె స్వయంగా ప్రకటిస్తా అని చెప్పడం జరిగింది ఒక ఫోన్ కాల్ ద్వారా. ఎందుకంటే గత కొంతకాలంగా సమంత రాజ్ నిడమూరు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా సమంత పలుమార్లు రాజ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోల్ని పంచుకోవడం జరిగింది. దీంతో ఈ వార్తలకైతే మరింత బలం చేకూరి రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిటాడెల్ హనీ బన్నీలో సమంత నటించిన సంగతి అయితే తెలిసిందే. అయితే ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్ కు ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది. అయితే సమంత నిర్మించిన శుభం చిత్రానికి అయితే రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా రీసెంట్ గా వర్క్ చేయడం జరిగింది. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో కూడా వీరి ఫోటోలు అయితే ఇరువురి వైరల్ అయ్యి తాజాగా మీరైతే ఈ రోజు వివాహం చేసుకున్నట్లు వార్తలు రావడంతో అయితే నెటిజన్లు అయితే చాలా మంది శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. అయితే సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. గత 1.5 ఏళ్లుగా నా కెరీర్ లో సాహసోపేతమైన అడుగులు వేశా, రిస్క్ తీసుకున్నాను, ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నాను, చిన్న విజయాలను ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటున్నా, ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారితో కూడా నేను కలిసి పనిచేసేందుకు కూడా ఇష్టపడుతున్నాను, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తను రాజ్ నిడమూరు మాజీ భార్య కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో ఉదయం నుంచి 7 గంటల నుంచే వార్తలైతే వైరల్ గా మారి ఈ రోజైతే ఉదయం వివాహం జరిగిందని తెలుస్తుంది. వివాహం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్యలో వీళ్ళైతే సోషల్ మీడియా వేదికగా తనే ఫోటోలు అయితే పబ్లిష్ చేస్తానని చెప్పడం జరిగింది. సుమతి, రైట్ శ్రీపాల్, చూడొచ్చు కొద్దిసేపటి క్రితమే రాజ్ నిడమూరు భార్య కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్గా మారుతోంది. కానీ ఇవాళ కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో ఇద్దరు ఒకటయ్యారు. దీంతో ఒక్కసారిగా సమంత అభిమానులంతా కూడా సమంత పెళ్లి ఫోటోల కోసం సర్చ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి
అటు రాజ్ అండ్ సమంత ఒక్కటయ్యారు, న్యూ ఫ్యామిలీని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇందాక మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ చెప్పినట్టుగా సమంత అయితే చట్టపరంగా విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకుంటుంది, అందులో తప్పలేదు. కానీ రాజుకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు అని చెప్పి సినీ వర్గాల్లో ఒక టాక్. అంటే తను విడాకులు తీసుకున్నారా, లేకపోతే ఒకవేళ విడాకులు తీసుకోకపోతే మరి మొదటి భార్య నుంచి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఏదేమిప్పటికీ కూడా మరికొద్ది సేపట్లోనే, అంటే దాదాపు 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఇద్దరు కూడా ఫొటోస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళే స్వయంగా ఫొటోస్ లేదా పోస్ట్ పెడతాము అని చెప్పి ఇంటర్నల్గా ఒక సమాచారం అయితే అందుతోంది. మొత్తానికి సమంత పెళ్లి చేసుకుంది. సమంత చాలా రోజుల నుంచి కూడా హెల్త్ ఇష్యూస్తో ఫైట్ చేస్తోంది. ఆ హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలోనే తను మెడిటేషన్ చేస్తూ వస్తోంది, ఎక్సర్సైజెస్ చేస్తూ వస్తోంది, తనను తను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. సినిమాలు దాదాపుగా తగ్గించింది అని చెప్పాలి. చాలా పీక్ స్టేజ్లో ఉండింది సమంత. ఆ పీక్ స్టేజ్లో చాలా మూవీస్ చేసింది. అయితే అక్కడి నుంచి తనకి హెల్త్ ఇష్యూస్ రావడం, ఆ తర్వాత నాగ చైతన్యతో విడాకులు, ఇలాగా పర్సనల్గా కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్గా 2 చోట్ల నుంచి కూడా కాస్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సమంత ఒకానొక టైంలో చాలా లో అయిపోయింది. సో దాని నుంచి బయటపడడానికి మెడిటేషన్, ఎక్సర్సైజ్, యోగాస్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తాను కోలుకున్నట్టుగానే మనకు తెలుస్తోంది. చాలా ఫైట్ చేశాను, ఆ మధ్యలో చాలా వీడియోస్ కూడా పెట్టింది. ఒక సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ తన చేతిలో పెట్టి చాలా ఎంత స్ట్రగుల్ అవుతున్నాను నేను దీని నుంచి బయటపడడానికి అని చెప్పి ఒక భావోద్వేగమైన పోస్టులు పెడుతూ వచ్చింది. ఆ తర్వాత కోలుకుంటున్న ఫొటోస్ పెట్టింది. ఆ మధ్య నుంచి రాజ్తో కలిసిన ఫొటోస్ కూడా అప్పుడప్పుడు బయటకు పంపించేది, బయట పోస్ట్ చేస్తూ వచ్చింది. సో ఇండైరెక్ట్గా అక్కడక్కడ రాజ్తో కలిసిన ఫొటోస్ని కూడా చాలా వైరల్ చేశారు అభిమానులు. దాదాపుగా 3 ఏళ్లుగా డేటింగ్లో ఉన్నారు. సో ఈ రూమర్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి ఇవాళ వాళ్ళిద్దరూ కూడా కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో ఒక్కటైనట్టుగా మనకు సమాచారం ఉంది. అధికారికంగా వాళ్లే ఒక పోస్ట్ పెడతారు, లేకపోతే ఫొటోస్ని రిలీజ్ చేస్తాము అని అంటూ సమంత దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అందుతోంది. వాళ్ళ పిఆర్ టీం కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సో చూద్దాం మరి ఆఫ్టర్నూన్ కల్లా సమంతకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన వీడియోస్ ఏమన్నా బయటకు వస్తాయేమో చూద్దాం. మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు సమంతకి.